చిన్నప్పటి నుంచి కూడా ఎంతో భక్తి భావాలతో ఉంటుంది. ప్రతిరోజు కూడా కొంచెం పెరిగి పెద్దదైన తర్వాత విద్యలన్నీ నేర్చుకునే సమయంలో ప్రతిరోజు సాయంత్రం పూట ఉద్యానవనంలో ఉన్న పరమేశ్వరుని దేవాలయానికి వెళ్ళి మీరు కూడా రామేశ్వరంలో ప్రతినిత్యం ఆ రామేశ్వరుని దర్శనం చేసుకున్నట్టుగా ఆ అమ్మవారు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి పూజలు అర్చనలు అన్నీ చేస్తూ ఉంది. అప్పుడు ఆమె ఎంత సుందరంగా ఆమె గానం చేస్తుండేది అంటే, ఓంకారమే తొలి వేదమే, ఓంకారమే తొలి వేదమే అంటూ అమ్మ ఎంతో చక్కగా గానం చేస్తుంది. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర హర సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వర, జయ జయ శంకర జయ విశ్వేశ్వర, ఈశ గిరీశ మహేశ ఉమేశ జయ విశ్వేశ్వర, జయ జయేశ్వర. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర హర సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వర, జయ జయ శంకర జయ విశ్వేశ్వర, జయ జయ శంకర జయ విశ్వేశ్వర. ఈ విధంగా అమ్మవారు చక్కగా గానం చేస్తూ ఉండేటువంటిది అన్నమాట. అప్పుడు ఆ గానంను చేస్తూ ఉండగా అదే ప్రాంతంలోనే మణిపురం అనేటువంటి కైలాసానికి మారుమూల ఒక మణిపురం అనేటువంటి గ్రామంలో ఆ రాజు గంధర్వరాజు ఉండేటువంటి వారు, చిత్రకంఠుడు ఆయన పేరు. ఆయన అనేక మందితో యుద్ధాలు చేస్తూ పరమేశ్వరుని కూడా మెప్పించి విజయ శంఖాన్ని వరంగా తీసుకున్నాడు. ఏమిటా శంఖం యొక్క గొప్పతనం అంటే, ఎప్పుడైనా ఆయన యుద్ధం చేసేటప్పుడు ఆ శంఖారావం చేస్తే అవతలి వైపున ఉన్నటువంటి యుద్ధంలో వాళ్ళ శక్తి కూడా ఈయనకే వచ్చేస్తుందన్నమాట ఆ యుద్ధాన్ని పూరించగా. అలాగా ఆయన ఆ శంఖాన్ని వరంగా తీసుకొని గర్వంతో ఆయన వస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ ఉద్యానవనంలో ఆ కీర్తికన్య అంటే ఆ అమ్మాయి పేరేమిటి అంటే కీర్తికన్య. మరి ఎందువల్ల కీర్తికన్య అని పెట్టారు? ఈ కాలంలో అయితే పిల్లలను చూసి వాళ్ళ నామ నక్షత్రాలు జన్మ జాతకాలను చూసి ఆ విధంగా పేర్లు పెడుతూ ఉంటారు. కానీ పూర్వకాలంలో ఎలా పెట్టేవారు అంటే వారి యొక్క ముఖ లక్షణాలను చూసి పెట్టేటువంటి వారు. అంతేకాకుండా ఈ దైవాత్మ సంభూతులకి వారు ఏ విధంగా జన్మించారు, వారు ఏ విధంగా ఉంటారు అని వాళ్ళ గుణగణాలు పెట్టి వాళ్ళకి పేరు పెట్టారు. అలాగా ఆమె ఆర్యవైశ్యులకి కీర్తి తెచ్చేటువంటి కన్యగా ఉంది కనుక కీర్తి కన్య అని నామకరణం చేశారు ఆమె. ఆ కీర్తికన్య చక్కగా గానం చేస్తుండగా ఆ చిత్రకంఠ మహారాజు విని అక్కడ తన పుష్ప విమానాన్ని ఆపి ఆ సరాసరి ఉద్యానవనంలోకి వచ్చేస్తున్నారు. ఆ వచ్చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అమ్మవారి చెలికత్తలందరూ కూడా అక్కడికి అడ్డుగా వెళ్ళి, ఓ మహారాజా మహారాజా, ఇది అమ్మగారు ఉండేటువంటి ఉద్యానవనం, ఇక్కడికి స్త్రీలు మాత్రమే అర్హత ప్రవేశం ఉంటుంది, ఇక్కడ పురుషులకు ప్రవేశం లేదు అనేసరికి ఆయన చూడ్డానికి రూపం ఎట్లున్నాడు అంటే రావణాసుడ భండాసుడ కీచకుడు అనేటువంటి ఆ విధంగా ఉన్నటువంటి ఆయన రూపాన్ని చూసి వీళ్ళందరూ కూడా చెలికత్తెలు భయపడిపోతూ ఉండగా అతను, ఓ దాసీ జనాలారా, నేనెవరో మీకు తెలియదా? నా నానమ్మ పేరు ఎరుగుదా మీకు? చిత్రకంఠుడనే నామధేయం గల నేను దేవతలకు కూడా యుద్ధములో నేను సహాయం చేసిన వాడిని, అంతేకాకుండా అష్టదిక్పాలకులను కూడా నేను బంధించినటువంటి వాడిని అని తన దగ్గర ఉన్నటువంటి ఖడ్గం తీసేసరికి వాళ్ళందరూ భయపడిపోయి ఆ చెట్లు దాక్కునేసేస్తారు వాళ్ళందరూ కూడా. అప్పుడు ఆయన సరాసరిగా ఆ కీర్తికన్య ఉండే దగ్గరికి వస్తూ ఆ కీర్తికన్యను వామహస్తంను పట్టుకునేది చూడగా అప్పుడు ఆ కీర్తికన్య, గోరి మహారాజా, నీవెంతటి వాడవైనా కావచ్చు, నీకంటే గొప్ప గొప్ప వారైన రావణాసుడు భండాసుడు దుర్యోధన దుశ్శాసన దౌశ్శాసనులు వాళ్ళందరూ కూడా వారి మానాన వారు వాళ్ళ దశలో వారు వెళ్ళిపోయారు. అలాగే నీవు కూడా నీ మానాన నీ పద్ధతిలో నీ రూట్లో నువ్వు వెళ్ళిపోకపోతే నీవు నాతో ఒక శాపాన్ని పొందబోతావని ఆ అమ్మవారు బోధిస్తుంది. అప్పుడు వారంతా కూడా అతను లెక్క చేయలేదు. ఎందుకంటే ఆర్యవైశ్యుల ఇంట జన్మించిన కీర్తికన్య నాకేం శాపం పెడుతుందిలే అనుకున్నా. కానీ ఆయనకి ఎంత చెప్పినా ఆయన వినకపోయేసరికి అమ్మవారికి కోపం వచ్చి, నీలాంటి వాడు దుష్టుడు దుర్మార్గుడు, నీలాంటి వారు ఈ పుణ్యక్షేత్రాన ఉండదగడు, కాన నీవు పో భూలోకానికి అంటూ ఆ అమ్మవారు భూలోకంలో జన్మించేదవు కాక అంటూ ఆయనకు శాపం ఇచ్చేసింది.
అప్పుడు ఆ చిత్రకంఠ మహారాజు చాలా దిగ్భ్రాంతుడై అమ్మవారి శాపం ఇచ్చింది. అమ్మ తల్లి, నేను నా మానాన్ని నేను వెళ్ళిపోతాను, నా దారిని నేను వెళ్ళిపోతాను, నీవు నాకు శాపాన్ని ఉపసంహరణ చెయ్యి అంటారు. అప్పుడు నీకు శాప ఉపసంహరణ లేనే లేదు, నీవు శాపాన్ని అనుభవించవలసిందే అని అంటారు. అప్పుడు ఆ చిత్రకంఠుడు, నీవు నాకు శాపం పెడితే నేను కూడా శాపం పెట్టే శక్తి నాకు కూడా ఉంది కనుక నేను ఎక్కడైతే నేను భూలోకంలో జన్మించుతానో నీవు కూడా అదే గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామంలో నీవు కూడా ఈనాటి కీర్తి కన్యవైన నీవు వాసవి కన్యగా జన్మించడముగాక అని అతను కూడా శాపం పెట్టాడు. ఆ శాపాన్ని విన్నటువంటి ఆ అమ్మవారు, ఏమిటి నాకే శాపం పెడతావా, కనుక నీవే కాకుండా నీ వంశం మొత్తం నిర్వంశమైపోతుంది, నీ వంశం మొత్తం నాశనమైపోతుంది అని ఆ అమ్మవారు తనని శాపం పెడుతుంది. అప్పుడు అతను, మళ్ళీ శాపం పెడుతున్నావు తల్లి నాకు నువ్వు, నేను కూడా నీకు మళ్ళీ ఇదే శాపం పెడుతున్నాను. ఎప్పుడైతే నీవు కీర్తి కన్య అయినటువంటి నీవు వాసవి కన్యగా జన్మించుతావో ఇక్కడైతే తప్పించుకుంటున్నావు, కానీ మరి భూలోకంలో నీవు నాకు దొరకకుండా ఎలా పోతావు, అక్కడైనా నేను నిన్ను వివాహం ఆడే ప్రయత్నం చేస్తాననేసరికి నీవు నన్ను వివాహం ఆడే ప్రయత్నం చేసినట్లయినా నీతో పాటు నీ వంశం నాశనం అయిపోతున్నాయని చిత్రకంఠ మహారాజు, ఓ అమ్మ వాసవి, నా వంశమే నాశనం అయిపోతుంది అంటున్నావు కనుక నీవు కూడా నీ బంధువులైనటువంటి 102 గోత్రీకుల వారందరూ కూడా నీతో పాటు అగ్నిగుండ ప్రవేశము చేసేదరుగాక అని అతను కూడా అమ్మవారికి శాపం పెట్టాడు. అప్పుడు ఆ అమ్మవారు అంటుంది, ఎప్పుడైతే నాతో పాటు అమ్మ అగ్నిగుండ ప్రవేశం చేస్తానని అన్నారో, నేను ఎప్పుడైతే అగ్నిగుండ ప్రవేశం చేస్తానో నాతో పాటే సత్యమిది 120 సమేతమై కన్యైన అగ్నినబడినంజెప్పుడు వినునో అప్పుడే దళబగిలి జచ్చు ధరణి విభుడన్. ఎప్పుడైతే నేను నా 102 గోత్రీకులతో సహా అగ్నిగుండ ప్రవేశం చేస్తానని ఆ మాట ఎప్పుడైతే నువ్వు వింటావో, ఆ వార్త విన్న వెంటనే నీ తల 1000 వ్రక్కలగుగాక, నీ తల 1000 వ్రక్కలై వీలుగాక అని అమ్మవారు కూడా శాపం పెట్టిస్తారు. ఆనాటి ప్రతి శాపాలే ఈనాడున మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేటువంటి పెనుగొండ క్షేత్రంలో వాసవి మాత జన్మించడానికి ఆ దగ్గరలోనే ఉన్నటువంటి రాజమహేంద్రవరం అని ముందు అంటుండేవాళ్ళు, ఇప్పుడు రాజమండ్రి అని పిలుస్తుంది. ఆ రాజమండ్రిలో ఆ విష్ణువర్ధన చిత్రకంఠ మహారాజే విష్ణువర్ధన మహారాజుగాను, ఆనాటి కీర్తి కన్యయే వాసవి కన్యగాను అవతరించడానికి గల కారణం ఈ పూర్వజన్మ వృత్తాంతం. అమ్మ, ఆ రోజున మనమంతా కూడా ఉన్నామో లేదో, కానీ ఈ రోజున మనమంతా కూడా అమ్మవారి పూర్వజన్మను తెలుసుకున్నటువంటి మనమంతా కూడా, మీరు కూడా పూర్వజన్మ నుంచి, అంటే ఏవైతే కూడా మనకు సంచిత పాపం అని అంటుందో ఆ పూర్వజన్మ నుంచి వచ్చిన పాపాలన్నీ కూడా పూర్వజన్మ చరిత్ర వినంగానే ఈ పాపాలన్నీ కూడా భస్మమైపోతాయి. కనుక పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి పాపాలన్నీ భస్మమైపోవాలి. మనం కూడా ఆ వాసవి మాతను వేడుకుంటూ జై ఫలో వాసవి మాతాకి. ఆ విధంగా అమ్మవారు పెనుగొండ క్షేత్రంలో జన్మించింది. అందరూ అనుకుంటారు చాలామంది, అమ్మవారు పెనుగొండ క్షేత్రంలో జన్మించింది అనగానే పెనుగొండ అంటే ఎన్ని పెనుగొండలు ఉన్నాయి మనకి భారతదేశంలో అంటే అందరూ 2, 3 అనుకుంటారు. అవునమ్మా, ఏమనుకుంటారు? రాజమండ్రి దగ్గర ఉంది పెనుగొండ, ఆ పెనుగొండే అమ్మవారి పెనుగొండ. కానీ ఇంకా కొన్ని పెనుగొండలు ఉన్నాయి భారతదేశం. ఏమిటవి అంటే, ఇప్పుడు మనకి పుట్టపర్తి దగ్గర సత్యసాయి జిల్లాలో ఒక పెనుగొండ ఉంది. అలాగే మనకి తెలంగాణలో మహబూబాబాద్ మానుకోట దగ్గర ఒక పెనుగొండ ఉంది. అలాగే కర్ణాటకలో మనకి హంపి ఊటీకి మధ్యలో దొడ్డబెట్ట అనేటువంటి ఒక పెనుగొండ ఉంది. అలాగే మనకి రాయలసీమలో హంపి దగ్గరలో ఒక చారిత్రాత్మకమైన పెనుగొండ ఉంది. అస్సాంలో పేనుగొండం అనే పేరుతో ఒక పెనుగొండ ఉంది. కాశ్మీర్ దగ్గర మహాగిరి అనేటువంటి పేరుతో ఒక పెనుగొండ ఉంది. అదేవిధంగా సౌత్ కెనడాలో మరో పెనుగొండ ఉంది. ఇలాగా మనకి పెనుగొండలు భారతదేశంలో 8 పెనుగొండలు. మరైతే అమ్మవారు జన్మించింది ఏ పెనుగొండ అంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండనే పెనుగొండ. ఇక్కడ ఎవరైనా చూసారమ్మా పెనుగొండ క్షేత్రాన్ని, అమ్మవారిని దర్శించుకున్నారా? వాసవి మాతను పెనుగొండ క్షేత్రంలో ఎంతమంది చూసారమ్మా? అయితే ఈసారి ఇంకా మీరు చూడాలి. ఇంకా చాలా బాగా ఇప్పుడు అమ్మవారిని మరి పంచలోహాలతో 102 అడుగుల విగ్రహం కూడా అక్కడ మళ్ళీ పెట్టారు, శాంతి ధామం అని.
కాబట్టి ఈసారి ఇప్పుడు అమ్మ చరిత్ర అంతా వింటున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి కూడా అమ్మవారిని బాగా దర్శనం చేసుకోండి. అలాగా ఇన్ని పెనుగొండలు ఉన్నాయి మనకి భారతదేశం. మరి ఇప్పుడు పెనుగొండ అంటున్నాం. మరి ఈ పెనుగొండ అమ్మవారిది పెనుగొండ ఆ పెనుగొండేనా, ఈ 8 పెనుగొండలు ఇంకే పెనుగొండ అని మనం కొంతమంది డౌట్ పడుతూ ఉంటారు. ఎందుకంటే మనకి ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండనే అమ్మవారు పుట్టిన పెనుగొండ అనేదానికి మనకు శిలారూపకంగా, శాసన రూపకంగా, గ్రంథాల రూపకంగా అనేక వీధులు, ఇప్పుడు అక్కడ అమ్మవారితో పాటు అగ్నిగుండ ప్రవేశం చేసినటువంటి వారితో పాటు అంటే తటాకాలు 102 బావులు అక్కడ త్రవ్వించారు. వారందరూ స్నానాలు చేయడానికి, ఒక్కొక్క జంట ఒక్కొక్క బావిలో స్నానాలు చేయడానికి. అందుకే అక్కడ తటాకాల వీధి అని ఇప్పటికీ ఉంది. అలాగే అమ్మవారితో పాటు అగ్నిగుండ ప్రవేశం చేసేవారు ప్రతిష్ట చేశారనమాట పరమేశ్వరుని, ఈశ్వరుని. అందుకే అక్కడ లింగాల వీధి అని ఉంది. 102 జంటలు 102 లింగాలను ప్రతిష్ట చేశారు, శివలింగాలు. అందుకే లింగాల వీధి అని ఉంది. అలాగా అనేకమైన బోళ్ళు సమాచారాలంతా కూడా మనకి గ్రంథరూపకంగా, శిలారూపకంగా ఉన్నాయి. కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే పెనుగొండనే అమ్మవారి పెనుగొండ. అయితే ఈ పెనుగొండను ఎందుకు ఇలా పెనుగొండ అని అంటున్నాం? అక్కడ ఏమైనా కొండ, పెనుకొండ, కొండ అంటే ఏమి? హిల్, అవునా? మరి అక్కడ ఏమైనా కొండ ఉందా? ఎవరైనా కొండ ఎక్కారా పెనుగొండ? మరి పెనుగొండ అని ఎందుకు అంటున్నాం? కొండ లేదు కదా అక్కడ. ఇప్పుడు కొన్ని దేవాలయాలకి, ఇప్పుడు సత్యసాయి జిల్లాలో ఒక పెనుగొండ అన్నాం, అక్కడ కొండలు ఉన్నాయి. ఊరికి మధ్యలోనే పెద్ద కొండ ఉంది, అందుకని అక్కడ కొండ ఉంది కాబట్టి పెనుకొండ అంటున్నాం. మరి అమ్మవారికి ఉండే ఊరికి పెనుకొండ అని ఎందుకు వచ్చింది అంటే, పెను అంటే ఎక్కువ, చాలా అని అర్థం. కొండ అంటే చెప్పాను ఇప్పుడే, కొండ. పెను అంటే ఎక్కువ. మనం ఇప్పుడు వింటుంటాం పెనుగాలి, పెను తుఫాను అని వింటుంటాం. గాలులు ఎక్కువ వచ్చాయనుకోండి, పెనుగాలి వీచింది ఇలా అంటుంటారు. అయితే ఎందుకని ఇలా కొండ అంటారు అంటే, అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం తర్వాత మనలాంటి భక్తులంతా పుణ్యక్షేత్రాలు వెళ్తాం కదా, అలా వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ ఎవరైనా అక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడ ఎక్కువ గుండాలు ఉండేది ఎక్కడ? పెనుగుండాలు ఎక్కడున్నాయి, పెనుగుండాలు ఎక్కడున్నాయని అంటారు. ఎందుకంటే అమ్మవారితో పాటు అగ్నిగుండ ప్రవేశం చేసిన వారికి 102 అగ్నిగుండాలు, అమ్మవారికి ఒక అగ్నిగుండము, ఇన్ని 103 అగ్నిగుండాలను తొలగారు కనుక పెనుగుండాలు ఎక్కడున్నాయి, పెనుగొండ, అది పెనుగొండ అయిపోయింది. పెనుగుండాలు అనేటువంటిది పెనుగొండగా మారిపోయింది. అందుకనే మనము అంటే అమ్మవారి తరువాతనే ఎంతోమంది కవులు, రచయితలు వీళ్ళంతా కూడా ఇప్పుడున్నటువంటి వాళ్ళకి అర్థమయ్యే దానికోసం మనము ఈ భాషను పెనుగొండాలు అని వాడుతున్నాం. కానీ పెనుగొండాలు అని అంటున్నాం, కానీ అంతకుముందు అది నగరేశ్వరపురం అని పిలిచేవారు. ఏమని పిలిచేవాళ్ళమ్మా? నగరేశ్వరపురం అని పిలిచేవారు. ఎందుకంటే అక్కడ ఈశ్వరుడు నగరేశ్వరుడై వెలిసి ఉన్నాడు అన్నమాట. నగరేశ్వరుడే వెలిసి ఉన్నాడు అంటే మన వాసవి మాత అవతారం తీసుకోకముందు వరకు మన ఆర్యవైశ్యులకు అందరికీ కూడా కులదైవం ఎవరు అంటే ఈశ్వరుడే, నగరేశ్వరుడు. నగరుల కోసం వెలిసిన ఈశ్వరుడు కనుక నగరేశ్వరుడు అని పిలుస్తుంది ఆయన. మరి అమ్మవారితో అంటే ఎప్పుడైతే అమ్మవారు మనకి 3 సార్లు విశ్వరూపాన్ని చూపించింది అమ్మవారు తన జీవితంలో. మనకి లక్ష్మి, చాముండి, గౌరీ ఇలా ఎంతోమంది దేవతలు ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా మనకి ఇలా విశ్వరూపాలను ప్రదర్శించారు. అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధంగా అయితే 3 సార్లు విశ్వరూపాన్ని చూపించారో, ఒకటి యశోదామాతకి నోటి ద్వారమందు చూపించారు, ఇంకొకటి మహాభారత యుద్ధ సమయంలో ఒకసారి చూపించారు, అలాగా అర్జునునికి ఒకసారి చూపించారు. అవునా? అలాగా మనకి వాసవి మాత కూడా 3 మార్లు తన జీవితంలో విశ్వరూపాన్ని ప్రదర్శించింది. అందుకనే విశ్వదేవత వాసవి, విశ్వరూపిణి వాసవి అంటుంది. ఇలాగా మరి అమ్మవారు విశ్వరూపాన్ని చూపించింది కనుకనే ఎప్పుడైతే విశ్వరూపాన్ని అమ్మవారు చూపించిందో అప్పుడు భక్తులందరూ కూడా, మన ఆర్యవైశ్యులందరూ మా కులములో మా ఆర్యవైశ్యుల ఇంట వెలసినటువంటి దేవత కనుక విశ్వరూపిణి వాసవి, విశ్వదేవత వాసవి అంటూ ఆ రోజు నుంచి మనము కులదైవంగా పూజిస్తాం వాసవి మాతనని. అప్పటి నుంచి వాసవి మాతను కులదైవంగా పూజిస్తున్నారు. అంతకుముందు నగరేశ్వరుడే మనకు కులదైవంగా ఉండేటువంటి. అలాగా జై బోలో వాసవి మాతాకి జై అని ఎందుకనాలో తెలుసమ్మా మీకు? తెలుసా? తెలియదా?
ఒకానొకసారి ఏమైందంటే కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఉండగా ఇద్దరు అక్క చెల్లెళ్ళు వచ్చారు. ఎవరా ఇద్దరు అక్క చెల్లెళ్ళు అంటే అక్కేమో రావులిస్తారే ఆవలింతలు దేవత, చెల్లెమో నిద్రాదేవత. కనుక ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు వచ్చారు పరమేశ్వరుని. ఓ పరమేశ్వర, నీవు మాకు ఇక్కడ స్థలం ఇవ్వాలి, మేము ఇక్కడే కైలాసంలో ఉండిపోతాము అని వేడుకున్నారు. అప్పుడు పరమేశ్వరుడు అనుకున్నారు, అమ్మ బాబోయ్, ఈ ఇద్దరిని అక్క చెల్లెళ్ళని ఇక్కడ ఉంచితే ఇంకేముంది, కైలాసంలో హాయిగా ఏ నృత్యం జరుగుతుంటే, ఏ గానగంధర్వులు పాటలు పాడుతుంటే, హాయిగా పూజలు జరుగుతుంటే ఉండే భక్తులందరికీ ఈ అక్క చెల్లెళ్ళు వచ్చారంటే అందరినీ ఆవలింతలతో నిద్రూపించేస్తారు. కనుక మీరిద్దరు ఇక్కడ వద్దు, పోండి భూలోకానికి అన్నారు. మరి భూలోకానికి వచ్చారు. భూలోకంలో ఎక్కడ ఉండాలి వీళ్ళంతా అని చూశారు. పప్పులు క్లబ్బులు అన్నీ తిరిగారు. పాపం ఎక్కడ చూసినా అందరూ వేగులు డ్యాన్సులు వేస్తున్నారు. ఎవరిని నిద్రలు రానివ్వట్లేదు, నిద్రలు రావట్లేదు వాళ్ళకి. మళ్ళీ వెళ్ళారు కైలాసానికి. ఓ పరమేశ్వర, భూలోకంలో మాకు ఎక్కడ ఉండాలో మాకు అర్థం కాలేదు, స్థానం మాకు తెలియదు, మాకు భూలోకంలో స్థానం చూపించావా? సరే సరే, లేదంటే మేము ఇక్కడే కైలాసంలో ఉండిపోతామన్నారు. అప్పుడు పరమేశ్వరుడు, అమ్మ బాబోయ్, మీరు కైలాసంలో ఉంటే ఇంకంతే, అందరూ కూడా నిద్రలు పోతారు, కనుక మీరు పోండి భూలోకానికి. ఎక్కడైతే సాయం సంధ్యా సమయంలో హరికథలు ప్రవచనాలు దేవ సాన్నిధిలో ఈ భగవత్ సాన్నిధ్యంలో ఎక్కడైతే భగవంతుని విషయాలు జరుగుతూ ఉంటాయో అక్కడ మీరు ఆ భక్తులందరినీ ఆవహించండి. వాళ్ళు హాయిగా ప్రజలంతా తిరిగేసి ఆ ఫ్యాన్ కింద చల్లగా ఉండింటారు, వాళ్ళని ఆవహించండి అని అన్నారు. అందుకనే మనము సాయం సంధ్యా సమయంలో ఎక్కడైతే హాయిగా కూర్చొని పురాణ ప్రవచనాలు జరుగుతుంటారో అక్కడే ఉంటారు అక్క చెల్లెళ్ళు అనమాట, ఆవహించడానికి. కనుక వాళ్ళు మనల్ని ఆవహించకుండా మనం ఏం చేయాలి? అబ్బా జై అని చెప్పాలి. అందుకనే జై అని ఎవరైతే చెప్తారో వాళ్ళ దగ్గరికి ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు రారనమాట. ఎవరైతే జై అని చెప్పరో వాళ్ళ దగ్గరనే అక్క చెల్లెళ్ళంతా కూడా ఉండిపోతారు. కనుక జై భలో వాసి మాతాకి.